వాయించి పడగతో కొడుకోయించి తల కింద చేతుడు తండ్రి వాహనము కాలకడ లక్ష్మీదేవి కాలపడతా ఉంది ఈ యొక్క మహానుభావుడు ఋకుమారు చూస్తాడు ఋకు మహర్షి చూసి ఏమంటున్నాడయ్యా ఆదేశమూర్తి ఆహా ఏమి ఏమి లక్ష్మీదేవితో కాలు పట్టించుకుంటున్నావా బ్రహ్మలోకి వెళ్తే బ్రహ్మదోడు మాట్లాడలేదు బ్రహ్మదోడు స్థాపన గారి పెట్టాను కైలాసపట్నం వెళ్తే శంకరుడు మాట్లాడలేదు శంకరుడు స్థాపన గారి పెట్టాను వెంకటేశ్వరుడు మాట్లాడతలేదు ఆహా ఏమి ఏమి ఆహా లక్ష్మీదేవితో శివతాండవులు అబ్బా అబ్బా కాలు పట్టించుకుంటూ ఉన్నావా కపట నాటక సోదరుదారి వాళ్ళ దేవతల స్థాపన గారి పెట్టాను కానీ నేను అవమానం చేస్తానయ్యా అదృష్టమూర్తి మహానుభావుడు అక్కడ పోయిన కోపంతో మహర్షుడు ఎలాగున్నాడా